మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము వాక్యం చూసుకుందాం. నిన్నటి దినంన మనం చూస్తే దినవృత్తాంతముల గ్రంథాన్ని మనం ధ్యానం చేశాము. మొదటి గ్రంథాన్ని మనము ధ్యానం చేసాం, పరిచయము. ఈరోజు రెండో గ్రంథాన్ని మనము ధ్యానం చేద్దాం. జస్ట్ ఓన్లీ ఆ గ్రంథంలో ఉన్న విషయాలు మీకు కొంచెం అర్థమైతే, ఆ గ్రంథంలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీకు అర్థమైతే సరిపోతుంది. తర్వాత మీరు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మీకు మెల్లమెల్లగా చాలా విషయాలు అర్థమవుతాయి. హల్లెలూయా. రైట్, మనం చూద్దాం వాక్యము. ఇక్కడ చూస్తే దేవుని ప్రియమైన వారలారా, దినవృత్తాంతముల రెండో గ్రంథం. దినవృత్తాంతముల రెండో గ్రంథంలో పొందుపరిచిన విషయాలు 1-2 రాజుల గ్రంథంలో ఉన్న విషయాలు సమానం. అవేవనగా యూదాయి రాజుల వృత్తాంతములు, 2 రాజుల మధ్య యుద్ధములు మరియు వాణిజ్యము జరిగించిన ఇశ్రాయేలు రాజును గూర్చి చర్చించబడను. ప్రారంభంలోని కొన్ని వచనములు రాజులు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో కలవు మరియు ఆఖరి అధ్యాయంలో మధ్య భాగము 2 రాజుల 25వ అధ్యాయంలో మధ్య భాగంలో ఉండును. ఈ గ్రంథమందలి ఆఖరి 2 వచనాలు ఈ 4 గ్రంథములకు ముగింపు. ఈ మాటలు ఎక్కడనూ కనబడవు. చాలు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వాక్యంలో వెళ్తున్నాం. మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. నీ సాక్షిగా నన్ను నిలబెట్టి రాకడలో సిద్ధపరచు. ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా అద్భుతం జరిగించి ఈ వాక్యం అందరిలో ఫలింపు దయచేయి. అందరు మనోనేతను మీరు తెరవండి. బైబిల్ చదవాలని ఆసక్తి అందరి లోపల మీరు పుట్టించి మీరే మాతో మాట్లాడుతున్నట్టు మీరు నిజస్వరూపం వారికి చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈ దినవృత్తాంతముల గ్రంథం గురించి మనం చూస్తే, మళ్ళీ రాజులు ఎలా పరిపాలించారు, వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంది, వాళ్ళు చేసిన మంచి ఏంది ఆ గ్రంథంలో పొందుపరిచారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే న్యూస్ పేపర్ అన్నమాట. న్యూస్ పేపర్లో అంతకుముందు జరిగింది ఏమైంది, ఎవరెవరు వచ్చారు, ఎంత అయింది, ఎక్కడైనా హాని జరిగిందా, ఇవంతా కూడా రాసుకుంటూ వస్తారు. సేమ్ రాజుల కాలంలో కూడా మరి వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఎవరు ఎలా రెస్పాండ్ అయ్యారో ఈ రాజుల గురించే ఉంటుందన్నమాట. ఈ దినవృత్తాంతముల గ్రంథము మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ రెండో గ్రంథంలో ఏమవుతుందంటే ఎక్కువగా సొలొమోన్ మహారాజు గురించి ఉంటుంది. సొలొమోన్ మహారాజు గారి గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆయన మందిరంని ఎలా కట్టాడు, దానికి కావాల్సిన డబ్బులేంది, తర్వాత ఆయన మందిరం కట్టేటప్పుడు ఏమేం చేశాడు, ఆ మందిరంలో ఏమేం డబ్బులు వచ్చినాయి, అవన్నీ కూడా మనకి క్లియర్ కట్గా రాయబడ్డది. ఆ మందిరంలో వచ్చిన విషయాలు, ఆ బంగారము, ఆ వెండి, ఆ డబ్బులు అవన్నీ కూడా అందులో ఉంటాయి. అది ఆ డబ్బులు లెక్క పెట్టుకుంటే మనం క్యాలిక్యులేటర్ కొడితే లాస్ట్ క్యాలిక్యులేటర్ కూడా పనిచేయదు. అన్ని నంబర్లు వస్తాయి అన్నమాట. అన్ని వేల లక్షల కోట్లు మరి సొలొమోన్ మహారాజు గారికి దేవుడు ఇచ్చాడనమాట. హల్లెలూయా. చాలా గొప్ప విషయము జరిగింది దావీదు గురించి, తర్వాత సొలొమోన్ మహారాజు గురించి. సేమ్ 2 రాజుల గ్రంథంలో కొన్ని అధ్యాయాలు ఈ దినవృత్తాంతముల 2వ గ్రంథంలో ఉన్న అధ్యాయాలు సేమ్ ఉంటాయి అన్నమాట. అందులో ఏదైతుందో ఇందులో కూడా 2-3 అధ్యాయాలు సేమ్ కనిపిస్తాయి. అంటే అందులో రాయబడ్డది ఇందులో కూడా రాయబడ్డది. లాస్ట్లో చివరి 2 అధ్యాయాలు మొత్తం సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథము, ఈ దినవృత్తాంతముల గ్రంథముకు ముగింపుగా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. ఈ గ్రంథంలో మనం చాలా విషయాలు మనము నేర్చుకోవచ్చు. సొలొమోన్ మహారాజు గారు మరి మంచి ప్రార్థన చేస్తాడు. యాకోబు భక్తుడు ఏమంటాడు అంటే ప్రేయర్ ఎలా చేయాలో చెప్పాడు. ఫస్ట్ ప్రేయర్లో ఏం అడగాలో చెప్పాడు. హల్లెలూయా. ప్రేయర్లో మనం ఫస్ట్ దేవునికి జ్ఞానం అడగాలన్నమాట. మనకు జ్ఞానం లేకనే మనము నశించిపోతున్నాం. మనకు అప్పులు అయిపోయింది, మనకు ఒక రోగం వచ్చింది, మనకి ఫలానా వ్యక్తి నిందిస్తున్నారు, ఫలానా వ్యక్తి మనల్ని బాధ పెడుతున్నారు. ఈరోజు మనకు జరిగిన పతనం కావచ్చు, ఈరోజు జరిగిన మనకు ఇబ్బందులు కావచ్చు, మనకు వస్తున్న సమస్యలు
వీటి అన్నిటికీ మూల కారణం ఏంటంటే జ్ఞానము లేకపోవట. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్ విషయం. మాకు జ్ఞానం లేదా బ్రదర్, మరి మేము ఎలా చదువుకున్నాము, ఎలా అన్నం వండినాం, ఎలా కూర వండినాం కాదు. హల్లెలూయా. జ్ఞానము అంటే ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎవరి కొరకు బ్రతకాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, సాటి మనిషితో ఎలా ఉండాలి, దేవునితో ఎలా ఉండాలి, మనుషులతో ఎలా ఉండాలి, ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా జ్ఞానయుక్తంగా పరిష్కరించాలి, ఇవన్నిటికీ మనకి జ్ఞానం కావాలి. యాకోబు భక్తుడు ఏమన్నాడంటే, మీలో ఎవరైనా జ్ఞానం కొదువుగా ఉన్న యెడల ప్రభువుని అడిగి మీరు పొందుకోండి, అడిగిన వారికి ఆయన ఖచ్చితంగా ఇస్తాడు అన్నాడు. చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ప్రేయర్ చేయాలి, ప్రభా నాకు జ్ఞానం ఇమ్మని చెప్పి. నేను పాస్టర్స్ ఫెలోషిప్ 5 సంవత్సరాలు అవుతుంది. పోయిన ఎలక్షన్స్ టైంలో పాస్టర్స్ ఫెలోషిప్లో నేను జాయిన్ అయ్యాను. ఇప్పటిక ఎలక్షన్స్కి ఒక 5 సంవత్సరాలు అయింది. వాళ్ళందరూ కూడా ఒక 15-16 మంది ప్రతి గురువారం మేము కలుసుకొని ఆడ ఒక 16 చర్చిలు ఉన్నాయి. ప్రతి వారం ఒక చర్చిలో అందరం కలిసి ఆ చర్చ్ పాస్టర్ కోసము, అక్కడ వచ్చిన పాస్టర్స్ కోసము అందరం కలిసి ప్రార్థన చేస్తాం. ఒక 2 గంటలు ప్రార్థన చేసి ఒక 15-20 నిమిషాలు వాక్యం చెప్పిస్తాం. ఆ వాక్యం చెప్పిన తర్వాత ముగించటం జరుగుతుంది. కరెక్ట్ 7:30కి స్టార్ట్ అయ్యి 9:30కి అయిపోతుంది. తర్వాత ఎవరైతే పాస్టరు చర్చ్ ప్రేయర్ పెట్టుకున్నారో వారు టిఫిన్ అరేంజ్ చేస్తారు, తినేసి వచ్చేస్తాం. అట్లా 5 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. అయితే అక్కడ ఉన్న పాస్టర్స్ అడుగుతూ ఉంటారు, అందరూ సమస్యలు అడుగుతూ ఉంటారు, మీ సమస్య ఏంది, మీ సమస్య ఏంది అని అంటే, కొంతమంది ఏం చెప్తారంటే నాకు చర్చ్ లేదు, చర్చ్ కట్టబడాలని ప్రేయర్ చేయండి. కొంతమంది మా అమ్మాయి వివాహం కోసం, కొంతమంది మా చర్చ్లో కొంతమందికి బాగాలేదు, మరి ఆయన ఐసీయూలో ఉన్నాడు, ఆయన బాగుపడాలని ప్రేయర్ చేయండి. ఇక అందరు అట్లా చెప్తూ ఉంటారు. నాకు అడిగితే నాకు సేవ చేయడానికి జ్ఞానం లేదు, దేవుడు జ్ఞానం ఇవ్వమని చెప్పి మీరు ప్రేయర్ చేయండి అని చెప్తా. 5 సంవత్సరాల నుంచి ఇదే ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తా. అక్కడ ఒక దైవజనుడు దీని గురించి మాట్లాడిండు. ఈయన పేరు శాంసన్ అని పెట్టద్దు, ఈయన పేరు సొలొమోన్ అని పెట్టాలా, ఎందుకంటే సొలొమోన్ జ్ఞానం కోసం అడిగాడు, మరి శాంసన్ బ్రదర్ కూడా జ్ఞానం కోసమే అడుగుతాడు. మనందరు ప్రేయర్ రిక్వెస్ట్లు మారుతాయి కానీ ఈయన ప్రేయర్ రిక్వెస్ట్ మారదు. అసలు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పాలి అంటే ఫస్ట్ ఇదే మనం అడగాలి అని ఆయన దాని మీద చెప్తూ నన్ను రెఫరెన్స్గా నన్ను వాడుకున్నాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బైబిల్లో ఏమని ఉన్నదంటే, యెహోవా యందు భయభక్తులు జ్ఞానంకి మూలము అన్నాడు. చాలా ఇంపార్టెంట్. ఒక ఫ్యామిలీ మంచిగా ఉంది అంటే ఆ ఫ్యామిలీలో జ్ఞానం ఉంటేనే ముందుకెళ్ళగలుగుతాం. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా మూవ్ అవుతున్నారు అంటే జ్ఞానం ఉంటేనే అవుతుంది. ఆ వైఫ్కి భార్యకి జ్ఞానం ఉండి భర్తకి జ్ఞానం లేకపోయినా బంధం తెగిపోతుంది. భర్తకి ఫుల్ జ్ఞానం ఉండి భార్యకి జ్ఞానం లేకపోయినా బంధం తెగిపోతుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. డబ్బు సంపాదించాలన్నా, డబ్బు ఖర్చు పెట్టాలన్నా, సంఘం కట్టాలన్నా, సంఘం కూల్చాలన్నా జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, సొలొమోన్ భక్తుడు చాలా గొర్రెలను బలి అర్పణ చేసి దాదాపుగా 1000 గొర్రెలను ఆయన బలి ఇచ్చాడు. నైట్ పడుకున్నప్పుడు ప్రభువారు కలలో వచ్చి తనతో మాట్లాడారు. నా కుమారుడైన సొలొమోను, అడుగు, నీకేం కావాలో అడుగు, నేను ఇస్తా అని చెప్పాడు. అంటే ఆయన బలి అర్పణను చూసి దేవుడు చాలా సంతోషపడ్డాడు. పాత నిబంధనలో బలి అర్పణ అంటే దేవుడు ఇష్టపడేటోడు. కొత్త నిబంధనలో ఆ దేవుడే బలి అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు బలి అర్పణ అవసరం లేదు. అప్పుడు సొలొమోన్ భక్తుడు ఏమన్నాడంటే, ప్రభా నాకు అంతా ఇచ్చినావు, మా నాన్న రాజ్యము నాకు వచ్చేసింది, అంతా బాగానే ఉంది, కానీ ఈ ప్రజల్ని ఏలటానికి, రూల్ చేయటానికి నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం ఏమని అడిగాడు. అప్పుడు దేవుడు కూడా చాలా సంతోషపడ్డాడు. నువ్వు అడిగింది చాలా ఇంపార్టెంట్ పాయింట్, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను నీకు జ్ఞానం ఇస్తా, దాంతోపాటు ఐశ్వర్యం కూడా ఇస్తా అని చెప్పిండు. ఈయన ఐశ్వర్యం అడగలేడు, డబ్బులు కావాలని అడగలేదు, జ్ఞానం ఉంటే చాలు అన్నాడు. కానీ దేవుడు ఏం చెప్పిండంటే, నీకు ఐశ్వర్యం ఇస్తా, ఆరోగ్యం కూడా ఇస్తా అని చెప్పి ఒక 2-3 పాయింట్లు యాడ్ చేశాడు. హల్లెలూయా. ప్రపంచం మొత్తంలో కూడా సొలొమోన్ మహారాజుకున్నంత జ్ఞానం ఎవరికి లేదు. చాలా విషయాల మీద పుస్తకాలు రాసిండు ఆయన.
మనకు ఒక 2-3 పుస్తకాలు బైబిల్లో చేర్చబడ్డాయి. పక్షుల మీద రాశాడు, జంతువుల మీద రాశాడు, చెట్ల మీద రాశాడు, మనుషుల సైకాలజీ మీద ఆయన పుస్తకం రాశాడు, దేవుడి మీద కూడా రాశాడు, యవ్వనస్తుల మీద కూడా రాశాడు. దాదాపుగా 3000 మీద సామెతలు రాశాడు. 1005 పాటలు రాశాడు. కొన్ని పాటలు మనకి ఉన్నాయి. సామెతల్లో కొన్ని సామెతలు మహా అంటే ఒక 900, 700, 800 సామెతలే మనకి బైబిల్లో కనబడతాయి సామెతల గ్రంథంలో. కానీ 3000కు పైగా ఆయన ఆ కాలంలోనే సామెతలు అనేది రాశాడు. సామెతలు అనే గ్రంథము క్యాథలిక్ గ్రంథం మనం చదువుతూ ఉంటే ఆయన సంబంధించిన గ్రంథాలు అందులో కూడా కనిపిస్తాయి. జ్ఞానము అని చెప్పి ఒక గ్రంథం కూడా ఉంటుంది క్యాథలిక్ గ్రంథంలో. అవన్నీ కూడా ఆయన రాసిన పుస్తకాలే. ఆయన చెబుతూ ఏమన్నాడంటే, యెహోవా యందు భయభక్తులు జ్ఞానంకి మూలము అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. అంటే దేవుని యందు భయము భక్తి ఉన్నప్పుడు మనకి జ్ఞానం ఇవ్వబడుతుంది అని అంటున్నాడు. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక పేరుగాంచిన ఒక ఆఫీసర్ గారు ఉన్నారు. అంటే వాళ్ళ గురించి నేను విమర్శిస్తున్నాను. ఆయన పెద్ద సైంటిస్ట్. ఆయన పొద్దున లేచి సూర్యుడికి మొక్తాడు అనమాట. ఆయన సూర్యునికి సెల్యూట్ చేస్తాడు. హల్లెలూయా. స్నానం చేసుకొని పచ్చి బట్టలతో వచ్చి మిద్దె ఎక్కి ఆ సూర్యుడిని నమస్కారం చేసి ఆ సూర్యుడిని దేవుడుగా మొక్కి ఆయన వెళ్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ భక్తి గురించి నేను చెప్తలేను. సొలొమోను భక్తుడు ఏమంటున్నాడంటే, దేవుని యందు నువ్వు భయము భక్తి కలిగి ఉంటే నీకు జ్ఞానం వస్తుంది అన్నాడు. భక్తి చాలామంది చేస్తారు, అందరు చేస్తారు. హిందువులు చేస్తారు, ముస్లింలు చేస్తారు, క్రిస్టియన్ చేస్తారు. కానీ ఎవరిదైతే నిజమైన భక్తి ఉంటుందో వారి లోపల జ్ఞానం ఉత్పత్తి అవుతుంది, తెలివితేటలు పెరుగుతాయి. ఆ జ్ఞానంతో పాటు మంచి పేరు వస్తుంది, ఆ జ్ఞానంతో పాటు ఆరోగ్యం వస్తుంది, ఆ జ్ఞానంతో పాటు సంపద వస్తుంది. ఇది సొలొమోను భక్తుడి జీవితంలో మనకు లిటరల్గా కనబడుతుంది. హల్లెలూయా. మనం కూడా దేవుని ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవులుగా మనము ప్రభువుని వెంబడించే వాళ్ళం. మనము జ్ఞానంతో పనిచేయాలి. ఆ జ్ఞానం కొరకు దేవుణ్ణి అడగాలి. ఇలాంటి విషయాలు మరి సొలొమోను భక్తుని గురించి చాలా చెప్పబడ్డాయి. సొలొమోను భక్తుడు నార్మల్ పర్సనే, కానీ ఎప్పుడైతే దేవునికి నచ్చినట్టు ఆయన బలి అర్పణ చేశాడో, దేవుడు ఆయనతోనే మాట్లాడాడో ఆయన లైఫ్ చేంజ్ అయిపోయింది. ఆఫ్టర్ బిఫోర్ అన్నట్టు అయిపోయింది. బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అన్నట్టు, బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అన్నట్టు, బిఫోర్ బలి అర్పణ ఆఫ్టర్ బలి అర్పణ అన్నట్టు అయిపోయింది. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన బలి అర్పణలు ఆయన చేశాడో, 1000 గొర్రెల్ని చంపటం అంటే 1000 గొర్రెలను బలి అర్పణ చేయటం అంటే మామూలు విషయం కాదు. అది చాలా ఓపిక ఉండాలి. బలి అర్పణ అంటే జస్ట్ ఆ గొర్రెని అలా కట్ చేయటం కాదు. గొర్రెని కట్ చేసిన తర్వాత వాటిని కాలుస్తారు. కాల్చినప్పుడు ఆ గొర్రె మొత్తం బూడిదయ్యేంత వరకు వాటిని ఇట్లనే చూస్తూ ఉండాలి. ఒక్క గొర్రెగా మనకి చుక్కలు కనబడతాయి. ఆయన 1000 గొర్రెలు అట్లా బలి అర్పణ చేసిండు. అరే నా కోసం ఈయన ఇంత భక్తి చేసిండు కదా అని చెప్పి అదే రాత్రి దేవుడు అతనితో మాట్లాడాడు. చూడండి ఆయన ఎంత తెలివిగా అడుగుతున్నాడో, ప్రభా నాకు జ్ఞానం ఈ ప్రభా అని అడిగాడు. నాకేమొద్దు, నాకు డబ్బు వద్దు, ఏమొద్దు, నాకు జ్ఞానం కావాలని అడిగాడు. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన రీతి. మనం సొలొమోను చరిత్ర మనం చదివితే మైండ్ పోతుంది మనకు. అలాంటి వ్యక్తి ప్రపంచంలో ఇప్పటివరకు పుట్టలేదా అనిపిస్తుంది, పుట్టడు కూడా అని అనిపిస్తుంది. ఆయనకు వచ్చిన విజయాలు, ఆయనకు వచ్చిన రహస్యాలు, ఆయనకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు, అంత గొప్ప దైవ వ్యక్తి రాజుగారు ఎవరు అంటే సొలొమోను మహారాజు గారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ దేశానికి 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన జీవితంలో ఆయన చేసిన రూలింగ్లో చాలా వరకు మనకు దొరకలేదు, కానీ కొన్ని ప్లేసెస్లో ఆయన గురించి కొన్ని పుస్తకాల్లో రాయబడ్డది. వాటి గురించి మనం వింటే మైండ్ పోతుంది అనమాట. అంత స్పీడ్గా ఎలా ఆలోచించిండని అనిపిస్తుంది. ఒక రాణి గారు ఏం చేశారు అంటే, ఆల్రెడీ ఇది నేను చాలాసార్లు చెప్పాను, అయినా కానీ నేను మళ్ళా చెప్తాను. ఒక రాణి గారు ఆయనకున్న జ్ఞానాన్ని పరీక్షించటానికి ఆమె ఏం చేసిందంటే ఒక చిక్కు పరీక్ష తీసుకొని వచ్చింది. ఆమె 2 పూలదండలు తీసుకొచ్చింది. ఆ పూలదండలు తీసుకొచ్చి ఆ పూలదండల్లో రాజుగారు
ఒక పూలదండ ఒరిజినల్, ఒక పూలదండ నకిలీ. మరి దీంట్లో ఒరిజినల్ ఏంది, నకిలీ ఏదో మీరు గుర్తుపట్టాలి. అయితే మీరు ఈ పూలను ముట్టుకోకూడదు, వాసన కూడా పీల్చకూడదు. దూరం నుంచే పెడతాను, ఆ దూరం నుంచే మీరు ఈ ఒరిజినల్ పూలదండ ఏది, లేదు నకిలీ పూలదండ ఏది మీరు చెప్పాలా అని చెప్పాడు. అది అందరి ముందల సవాలు. కొన్ని వందల వేల మంది పక్కన రాజులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, పెద్ద సభ జరుగుతూ ఉంది. ఆమె మధ్యలో ప్రశ్న వేసింది. ఒక గోడకి 2 పూల మాలలు తీసుకొచ్చి పెట్టింది. అందులో ఒకటి ఒరిజినల్, ఒకటి డూప్లికేట్. కండిషన్ ఏంటంటే ముట్టుకోవద్దు. మనం ఒరిజినల్ పూలను ఎట్లా తెలుస్తాం? ముట్టుకుంటేనే తెలుస్తుంది, లేదు అంటే వాసన పీలుస్తేనే తెలుస్తుంది. ఈ రెండిటి లేకుండా ఎవరు చెప్పలేడు. అది ఆమె తీసుకొచ్చిన కాన్సెప్ట్ అది. ఇక ఈయన పడిపోతాడు, ఇక కాని పని అని అనుకుంది. ఈ రాజుగారు ఏం చేశారంటే తన కోట చుట్టూ కూడా పెద్ద గార్డెన్ నిర్మించిండు అనమాట. ఆయనకు చెట్లు, పువ్వులు, పక్షులు అంటే పిచ్చి అనమాట. గార్డెన్ చుట్టూ ఉంటాయి చెట్లు, పువ్వులు, పక్షులు, పురుగులు ఇవన్నీ ఉంటాయి. ఆమె అట్లా చెప్పంగానే రాజుగారు నవ్వి, సరే అమ్మ నేను చెప్తాను, కొంతమంది సైనికులను పిలిచి ఇక్కడ ఈ రాజ్యంలో ఉన్న విండోస్, కిటికీలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేయండి అని చెప్పిండు. ఆయన రాజ్యసభ ఎక్కడైతే ఉందో దాని వెనకాల, దాని పక్కన ఏముందంటే చుట్టూ గార్డెన్ ఉందన్నమాట. అందరు విండోస్ ఓపెన్ చేశారు. విండోస్ ఓపెన్ చేసారు. ఎవరికి ఏం అర్థమవుతలేదు, అందరూ పిచ్చోళ్ళక చూస్తారు. ఎట్లా చెప్తారు అబ్బాయి అని అందరూ ఆలోచిస్తున్నారు. ఆ పూల గుర్తు ఏమో చాలా దూరంలో ఉంది. ఆయన అక్కడే కూర్చొని ఉన్నాడు. ఈమె చూద్దాం ఈయన ఎట్లా చెప్తాడో చూద్దాము అని చెప్పి, దాని తర్వాత జస్ట్ ఇట్లా అన్ని కిటికీలన్నీ ఓపెన్ చేసిన తర్వాత వెంటనే గాలి, బయట నుంచి గాలి రావటం మొదలైంది. ఆ గాలి మొత్తం కూడా, ఆ సభ అంతా కూడా మెల్లగా లైట్గా గాలి, చల్లగాలి వచ్చింది. కొద్దిసేపు అయిన తర్వాత ఏమైందంటే ఆ చల్లగాలితో పాటు ఆ పక్కన ఉన్న గార్డెన్ పక్కన ఉన్న పురుగులు కూడా, కీటకాలు, పురుగులు కూడా ఆ విండో ద్వారా, ఆ కిటికీ ద్వారా లోపల వచ్చి అంతా సభ అంతా ఆ పురుగులన్నీ తిరుక్కుంటూ ఆ పూలమాల దగ్గరకు వెళ్ళింది. 2 పూల మాల మీద తిరిగి ఒరిజినల్ పూలమాల అయితే ఉంటుందో దాని మీద పోయి కూర్చుని. అప్పటికి ఎవరికి అర్థం కాలేదు, ఎవరికి ఎలగలేదు, ఈమెకు కూడా ఎలగలేదు ఇది ఏం జరుగుతుందని. సొలొమోన్ రాజు గారు, అమ్మ ఆ పురుగులు దేని మీద అయితే వాళ్ళే అదే ఒరిజినల్ పూల గుత్తి, ఒరిజినల్ పూల మాల అని చెప్పంగానే ఆమె ఫ్యూజులు ఎగిరిపోయినాయి అనమాట. హల్లెలూయా. చాలా పెద్ద రాణి ఆమె, దేశానికి వెళ్ళే రాణి. ఆమె సాగిలపడి నమస్కారం చేసింది. నిజంగా నీకు దేవుడే జ్ఞానం ఇచ్చిండు, దేవుని జ్ఞానం లేకుండా ఎవడు చెప్పలేడు అని. హల్లెలూయా. అట్లా కొన్ని వందల ప్రూఫ్లు ఇచ్చిండు ఆయన. అది మనకు దొరకలేదు, కొన్ని ఉన్నాయి, నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పింది కూడా బైబిల్లో ఉందో లేదో కూడా తెలియదు, బైబిల్లో లేదనుకుంటా, వేరే పుస్తకాల్లో ఉన్నది, కానీ ఇది రియల్ జరిగింది ఇది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అట్లా చాలా చేసిండు ఆయన. అంటే భయంకరమైన సమస్య వచ్చినప్పుడు తనకున్న జ్ఞానం ఏ విధంగా తనను బ్రతికించింది అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. దేవుని ప్రియమైన వారలారా, ఆ విధంగా మరి సొలొమోన్ రాజు గారు వారి జీవితాంతం కూడా బ్రతికారు. ఆయన చాలామంది అమ్మాయిలను పెళ్లి చేసుకోవటం వల్ల ఎక్కువగా అన్యురాలను పెళ్లి చేసుకున్నాడు. ఆ అన్యురాలు లాస్ట్కి ఏం చేశారంటే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి తొలగించేసారు అనమాట. అక్కడ ఆయన పడిపోయాడు. హల్లెలూయా. ఒక్క భార్యతోనే ఏగలేము అంటే చాలామంది భార్యల్ని సొలొమోన్ రాజు గారు చేసుకున్నారు. భార్య గురించి కూడా చాలా బాగా చెప్తాడు. భార్య దొరికిన వానికి మేలు దొరుకును. చాలా ఇంపార్టెంట్. గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే శ్రేష్టమైనది. ఆడవారి గురించి, తర్వాత మూర్ఖుడు గురించి, జ్ఞానవంతుని గురించి చాలా డీప్ విషయాలు చెప్తాడు. ఆ సామెతల గ్రంథం అనేది మనం చదివితే మనుషులతో ఎలా ఉండాలి అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. మనుషులు ఏ విధంగా మోసం చేస్తారు, అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అనేది చాలా గొప్ప విషయాలు తెలుస్తాయి. అందుకే మనము బైబిల్ చదవాలి. అలా దినవృత్తాంతమ గ్రంథంలో సొలొమోన్ మహారాజు గురించి చాలా విషయాలు ఉంటాయి. హల్లెలూయా. ఆయన ఐశ్వర్యము, ఆయన జ్ఞానము.
మనం కూడా మన జీవితంలో మనం ప్రేయర్ చేయాలి. ప్రభా, నాకు నీ జ్ఞానం ఈ ప్రభా, నాకేం వద్దు, నాకు నీ జ్ఞానం ఈ. అదొక్కటి ప్రేయర్ చేస్తే దాంతోపాటు మంచి పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి, ఆరోగ్యం వస్తుంది. ఘనత, ఐశ్వర్యం, ఆరోగ్యం. ప్రతి మనిషి మూడిటి కోసమే తిరుగుతాడు. పొలిటికల్ లీడరే కావచ్చు, డాక్టరే కావచ్చు, కామన్ మ్యానే కావచ్చు. ఒకటేమో ఘనత, ఒకటేమో ఆరోగ్యము, ఇంకొకటేమో ఐశ్వర్యం, డబ్బులు. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయని చెప్పి జ్ఞానం చెప్తూ ఉంటాయి. ఆ జ్ఞానమే యేసు ప్రభు అన్నమాట. సామెతల గ్రంథం 8వ అధ్యాయం చదివితే అక్కడ జ్ఞానం గురించి రాయబడ్డది. అదంతా కన్ఫ్యూజన్ లెక్క ఉంటుంది. ఆ జ్ఞానమే యేసు ప్రభు అన్నమాట. దేవుని యొక్క జ్ఞానం యేసు ప్రభు. ఎప్పుడైతే మనం యేసు ప్రభుని కలిగి ఉంటామో, భక్తి సాధన చేస్తామో, ఆటోమేటిక్ జ్ఞానం అనేది కూడా మనలో ఉత్పత్తి అవుతుంది. జ్ఞానవంతులే ప్రభువుని వెతుకుతారు, ప్రభువుని పట్టుకుంటారు. అందరూ కూడా పట్టుకోరు. ఒక వ్యక్తి యేసయ్యని నమ్మాడు, ప్రార్థనలో ఉన్నాడు అంటే దేవుని కృప అతనికి కలిగింది. దేవుని కృప లేకుండా ఎవరు ప్రేయర్ చేయలేరు, ఎవరు ప్రభువుని నమ్మలేరు. హల్లెలూయా. ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది జ్ఞానవంతులు ఉన్నారు. వాళ్ళకి యేసుప్రభు దర్శనం రాలే, వాళ్ళకి యేసుప్రభుకు ప్రేయర్ చేయాలని చెప్పి లేదు. ఎందుకంటే దేవుని కృప లేదు. హల్లెలూయా. యూదా పత్రికలో రాస్తాడు, కొందరిని అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని లాగండి అన్నాడు. అందరినీ కాదు, కొందరిని అన్నాడు. ఆ కొందరిని అని ఎందుకు అన్నాడు అని అంటే, యూదా భక్తుడు అందరూ పరలోక రాజ్యానికి రాలేరు, కొందరే వస్తారు. అది కూడా దేవునికి తిరుగుబాటు చేసేవారు కాదు, దేవునికి లోబడేవాళ్ళు. కొంతమంది ఎలా ఉంటారు అంటే, నాకు దేవుడు శక్తి చూపిస్తే అప్పుడు నేను నమ్ముతా అంటారు. నీ శక్తి, ఆయన శక్తి నీకు చూపించకపోతే ఆయన లేడని ఏం కాదు. నీకు నిజంగా నమ్మకం ఉండి నిన్ను తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ఆయన శక్తి నువ్వు అనుభవిస్తావు. మనం దేవునికి మనం ప్రశ్నించలేమన్నమాట. దేవునికి మనం ఆహారం పెట్టలేం, దేవునికి మనం ఏమీ తీర్చలేం. మన వల్ల దేవునికి అసలు ఒక్క లాభం కూడా లేదు, నష్టమే చాలా ఉంది. కానీ ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన ప్రేమ చూపిస్తారు. ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి. చాలామందికి ఆ ప్రేమ అర్థమవుతలేదు. కొంతమందికి ప్రేమ అర్థమైతే వాళ్ళు సువార్త చెప్తున్నారు, సేవ అని చెప్పి బయటికి వెళ్తున్నారు. ఏదో రకంగా దేవుని గురించి చెప్పి ప్రజలను బ్రతికిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఈ దినవృత్తాంతముల గ్రంథం మనము చదువుతూ ఉన్నప్పుడు దేవుని గురించి చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. బైబిల్ చదివితేనే చాలా విషయాలు అర్థమవుతాయి. అందుకే బైబిల్ని మనం చదవాలి. మనకు తెలిసిన దేవుళ్ళు, దేవతలు, గురువులు, బాబాలు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి మొత్తం స్టడీ చేయాలి. యేసుప్రభు అంటే యేసుప్రభు గురించి మొత్తం స్టడీ చేయాలి. అన్నీ మనం చదివి ఒక నిర్ధారణకు రావాలి. ఆ నిర్ధారణకు వచ్చిన వ్యక్తి ఎవరు అంటే నేనే. నాకు దేవుని గురించి తెలుసుకోవటం, దయ్యాల గురించి తెలుసుకోవటం, మంత్రాలు, చేతపడి, దేవదూతలు, దేవుని పవరు, ఈ అన్య భాషలు, దర్శనాలు అంటే ఏంది, ప్రవచనాలు అంటే ఏంది, అసలు ఎట్లా మాట్లాడతారు, మాట్లాడితే ఎట్లా జరుగుతుంది, దయ్యం ఎట్లా ప్రవచనం చెప్తుంది, వీటి మీద విపరీతమైన ఇంట్రెస్ట్ నాకు. కళలో దేవుడు మాట్లాడతాడా, దయ్యం మాట్లాడతాడా, కళలు ఎట్లా వస్తాయి, సైన్స్ ఏం చెప్తుంది, మనకే ఎందుకు ఇట్లా కళలు వస్తాయి, వీటి మీద బాగా భయంకరమైన ఇంట్రెస్ట్ అన్నమాట. ఎన్నో సంవత్సరాల నుంచి వీటి మీద నేను స్టడీస్ చేసుకుంటా వచ్చి ఒక నిర్ధారణకు వచ్చిన అన్నమాట. అట్లా దేవుళ్ళ గురించి, దేవతల గురించి, చరిత్రల గురించి, కులాల గురించి బాగా చదివిన వ్యక్తిని నేను. అందుకే మీరు ఏదైనా డౌట్ అడిగితే మ్యాక్సిమం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇగో ఇది ఇట్లా ఉంది అని చెప్పి. అదొక ఆకలి అన్నమాట. నేను ఒక సత్య అన్వేషకుడిని. సత్యం అనిపించింది అనుకో, అది ఖచ్చితంగా నేను మాట్లాడతాను. అబద్ధం అనిపిస్తే కూడా నేను చెప్తాను, ఇగో ఇది అబద్ధం అని చెప్పి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే మీరు కూడా ఏం చేయాలి అంటే, ప్రభువుని వెతకండి. అద్భుతాలు, స్వస్థతలు, దురాత్మలు, వీటిని వెతకండి. అసలు ఏందో తెలుసుకోనికి ప్రయత్నం చేయండి. ఎవరో ఏదో చెప్పింది కాదు, నేను చెప్పేది మ్యాజిక్ కాదు, మాయమాటలు చెప్తలేను, నేను లాజిక్లో చెప్తలేను, వాస్తవాన్ని చెప్తున్నాను నేను. హల్లెలూయా. లాజిక్ల గుండా నేను పోతలేను, మ్యాజిక్ల గుండా వెళ్తలేను.
తవ్వుతున్నాను అనమాట, తవ్వుతున్నాను. మీరు కూడా తవ్వండి, తెలుసుకోండి, అడగండి, ఒక 10 మందికి అడగండి, దేవుణ్ణి అడగండి. ప్రభా, నువ్వు నిజమైన దేవుడు ఎట్లయినావు, నువ్వు నాతో మాట్లాడు. ఆ గ్రంథం చదవండి, మహాభారతం చదవండి, రామాయణం చదవండి, భగవద్గీత చదవండి, 18 పురాణాలు ఉంటాయి, అవి చదవండి. అయ్యప్ప చరిత్ర ఉంటుంది, సాయిబాబా చరిత్ర ఉంటుంది, ఇవన్నీ చదవండి. బైబిల్ కూడా చదవండి, చదివి తెలుసుకోండి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి దేవుని ప్రియమైన వారారా, మనం సత్య అన్వేషకులం అనమాట. సత్యాన్ని మనం వెతకాలి. సత్యము మనల్ని స్వతంత్రునిగా చేస్తుంది. ఇప్పుడు కొన్ని చర్చలు ఏమని చెప్తారంటే, తెల్ల బట్టలు వేసుకుంటేనే పరలోక రాజ్యం పోతారని చెప్తారు. నేను ఒకప్పుడు అది కరెక్ట్ ఏమని అనుకున్నా, నాకు తెలియదు. తర్వాత నేను రీసెర్చ్ చేసిన, దేవునికి తెల్ల బట్టలు ఏంది, నల్ల బట్టలు ఏంది, మనసు కావాలా. నువ్వు తెల్ల బట్టలు వేసుకొని కూడా నువ్వు పాపంలో ఉంటూ నువ్వు ఎట్లా పోతావు దేవుని దగ్గర? తర్వాత నాకు అర్థమైందనమాట. అంతకుముందు యేసుప్రభు బొమ్మలో పవర్ ఉంటుంది, సిలువ పెట్టుకుంటే దయ్యాలు రావంట కదా, సినిమాలలో చూపిస్తారు. ఇట్లా దయ్యం రాగానే ఇట్లా సిలువ చూపించగానే అది షేక్ అయిపోతుంది, కాలిపోతే ఎటో. అది నిజమేమో అనుకున్నా. సిల్వ మాలలు ధరించేటోని, సిల్వ ఇంట్లో సిల్వ ఉండేది, సిల్వ అంటే దయ్యం రాదు, మనకు తెలియదు. తర్వాత రీసెర్చ్ చేస్తే దయ్యం సిల్వకి ఎందుకు భయపడుతుందో, అది మనిషి తయారు చేసిండు. 2 చెక్క ముద్దలు పెట్టుకొని అంటే అది సిల్వ అయిపోయింది, దానికి చూసి భయపడతాడా? అది కాదని చెప్పి తర్వాత అర్థమైంది. ఫోటో, యేసుప్రభు ఫోటో ఉంది, యేసుప్రభు ఫోటో రోజు మొక్కేటోండి. మా నాన్నగారు క్యాథలిక్ కాబట్టి యేసుప్రభు బొమ్మలు ఉంటుండే, ఇటు హిందూ దేవుళ్ళు దేవతలు కూడా బొమ్మలు ఉంటుండే. అందరితో పాటు అందరినీ సబ్కా మాలిక్ ఏకే అన్నట్టు అన్నీ పూజించేటోళ్ళం, అంతా చేసేటోళ్ళం. తర్వాత దాని మీద రీసెర్చ్ చేసిన తర్వాత లాస్ట్కి ఏమైపోయిందంటే చాలా పోయి ఒక యేసయ్యనే మిగిలాడు. అప్పుడు అర్థమైంది. హల్లెలూయా. అందుకే నేను చాలా ఏది చెప్పినా కానీ చాలా డీప్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వినేటోడు పిచ్చోడు అయిపోతాడు. అరే ఇట్లా ఎట్లా చెప్పినారు బ్రదర్ మీరు, అన్ని ప్రశ్నలు ఉంటుండే నాకు చిన్నప్పుడు. కాబట్టి మీరు కూడా వెతకండి. బైబిల్లో చెప్పిండు, వెతుకుడు మీకు దొరుకును. హల్లెలూయా. వెతుకు ప్రతివానికి దొరుకును. నేను దొరికే వరకు మీరు నన్ను వెతకండి, మీరు నన్ను వెతుకుతే నన్ను కనుగొందురు అంటున్నాడు. పరమగీతంలో సునేమిరాలు, నా ప్రియుని నేను వెతికి తిని, నా ప్రియుని నేను వెతకాలి, రాత్రి యందు నేను నిద్ర లేచి తిని, నేను పట్టణంలో వెతికెదను, సంత వీధులలో నేను వెతికెదను అని తనకు తాను అనుకొని వెతకటం మొదలుపెట్టింది. అర్ధరాత్రిలో కావలి కాశవారితో మాట్లాడింది. తర్వాత తన ప్రియుడు తన ఎదురుగా వచ్చిండని ఆయనను పట్టుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోయిందని ఉన్నది. యేసు ప్రభువు మన ప్రియుడు. మనం సునేమ్యురాలు స్థానంలో ఉన్నాం. మనం వెతకాలి. వెతికితే ఖచ్చితంగా దేవుడు మనకి దొరుకుతాడు. మీకు ఈ బైబిల్ చదవండి ఎందుకు అని చెప్పేదంటే, మీరు వెతకండి. ఇందులో చాలా గ్రహింపు ఉంటుంది, చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఇది మిమ్మల్ని స్వతంత్రిస్తుంది, మిమ్మల్ని బలపరుస్తుంది, మిమ్మల్ని ఎక్కడికో ఏదో స్థాయికి తీసుకొని వెళ్ళిపోతుంది. చాలా సంతోషం. ఎన్నో డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. హల్లెలూయా. దినవృత్తాంతముల గ్రంథము చదివితే మనకి సొలొమోన్ రాజు గారి గురించి పూర్తి చరిత్ర మనకి దొరుకుతుంది. హల్లెలూయా. తర్వాత సొలొమోన్ రాజు గారి కొడుకు రెహోబోం, ఆయన గురించి కూడా కొంచెం చరిత్ర ఇందులో దొరుకుతుంది. తర్వాత బబులోను చెరను నిషేధించిన కోరాహ శాసనము, ఇవన్నీ కూడా దొరుకుతుంది. చెర గురించి నేను ఒకసారి ముందే చెప్పినాను. బైబిల్లో దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలకి 6 సంవత్సరాలు మీరు పంటను పండించండి, 7వ సంవత్సరం దాన్ని వదిలేయండి అని చెప్పాడు. మరి 7వ సంవత్సరం ఎట్లా బ్రతకాలి అంటే, 6వ సంవత్సరమే, ఇప్పుడు ప్రతి సంవత్సరం 100 బ్యాగులు వస్తున్నాయి అనుకోండి ఒక ఎకరానికి, 6వ సంవత్సరం 200 బ్యాగులు వస్తాయి. అంటే 6వ సంవత్సరం తినచ్చు, నెక్స్ట్ ఇయర్ 7వ సంవత్సరం కూడా నువ్వు తినచ్చు. 7వ సంవత్సరం మాత్రం నువ్వు అది వదిలేయాలి దేవుని కోసం, ఆ ల్యాండ్కి రెస్ట్ ఇవ్వాలని చెప్పి దేవుడు ఒక రూల్ పెట్టాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే, 6వ సంవత్సరాలు పంట పండుతుంది కదా, ఇంకా 7వ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి దేవుడు చెప్పిన రూల్ని వాళ్ళు తీసేసి దాన్ని బ్రేక్ చేసి 7వ సంవత్సరం కూడా వాళ్ళు పంటలు పండించడం మొదలుపెట్టారు. అప్పుడు దేవునికి నచ్చలేదు అది. అట్లా కొన్ని సంవత్సరాలు అయింది. ఎంతో చెప్పిండు దేవుడు, ప్రతిదీ మొత్తుకున్నాడు, ఏది వినలే.
అప్పుడు ఈ దినవృత్తాంతముల గ్రంథం జరిగిన తర్వాత బబులోను రాజు, అహష్వేరోషు రాజు వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే యూదుల్ని బబులోను సైన్యానికి తీసుకుపోతారు. అహష్వేరోషు రాజు ఈ ఇజ్రాయెల్లో ఉన్న వ్యక్తులను తీసుకొని వెళ్ళి వాళ్ళు బానిసంగా పెట్టుకుంటారు. అప్పుడు ఇర్మియా అనే ప్రవక్త ప్రవచనం చెప్తుంటాడు. ఆయనకు దేవుడు చెప్తుంటాడు 70 వారాలు అయిన తర్వాత లాస్ట్ వారంలో ఎవరైనా ప్రార్థన చేస్తే నేను మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజల్ని ఇదే దేశానికి నేను తీసుకొస్తా అని చెప్తాడు. 70 వారాలు అంటే 70 సంవత్సరాలు అన్నమాట. హల్లెలూయా. దానియేలు భక్తుడు కూడా ఆయన అక్కడ చెరలో వెళ్ళిపోతాడు. తర్వాత ఆయన ప్రధానమంత్రి అవుతాడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 years లోపల. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ప్రధానమంత్రి స్టేజ్లోనే ఉంటారు. ఆయన ముందర 3 రాజులు వెళ్ళిపోతారు. ఆయనకు 85-87 సంవత్సరాలు వస్తుంది. ఆయన కూడా ఇర్మియా గ్రంథం చదువుతున్నప్పుడు ఇర్మియా భక్తుడు చెప్పిన ప్రవచనం ఆయనకి కనిపిస్తుంది. ఒక్కరు ప్రార్థన చేసినా నేను వారిని రక్షిస్తా అంటాడు. హల్లెలూయా. ఒక్కరు ప్రార్థన చేసినా నేను వారిని రక్షిస్తానన్నప్పుడు అప్పుడు దానియేలు భక్తుడు 85-87 years మీద ఉంటాడు. ఆయన ఉపవాసం ఉండి 21 days తన జాతి ప్రజల కోసం ఉపవాస ప్రార్థన చేస్తాడు. అలా ప్రార్థన చేయటం బట్టి ఏమవుతుందంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా 1948 సంవత్సరంలో అంత చెరగొట్టబడిన చెదిరిపోయిన యూదులందరూ కూడా మళ్ళీ ఏమైపోయారంటే 1948లో మళ్ళీ అందరూ కూడా ఒక దేశంగా ఫామ్ అయిపోయారు. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేసిన వ్యక్తి చనిపోయాడు, కానీ ఆయన ప్రార్థన చచ్చిపోలేదు. దేవుడు ఏదైనా చెప్తే అది ఖచ్చితంగా జరిగిస్తాడు. మనం ఉన్నా లేకపోయినా మన పిల్లల కన్నా వాగ్దానం నెరవేరుతుంది. అది ఓన్లీ యేసయ్యలోనే జరుగుతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు మనం బైబిల్ చదివితేనే తెలుస్తుంది. కొంతమంది నాకు బైబిల్ అంతా అర్థమైపోయింది అంటారు. నీకు నిజంగా బైబిల్ అర్థమైతే, నువ్వు నిజంగా బైబిల్ చదివితే నీ కళ్ళు ఓపెన్ అయిపోతాయి, ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతాయి. నిన్నెవడు మోసం చేయలేడు. ఇప్పుడు చాలా మంది పాస్టర్స్ని మనం చూస్తే పాస్టర్స్ విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు, విశ్వాసాన్ని మోసం చేస్తున్నారు. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనుకోండి, ఈ ఎగ్జామ్ కోసం పెన్నులు వచ్చినాయని చెప్తారు, ప్యాడ్స్ వస్తున్నాయని చెప్తారు. ఈ ఎగ్జామ్ అప్పుడు నువ్వు ఈ పెన్నుతో రాస్తే నీకు మంచి మార్కులు వస్తాయని చెప్తారు. హల్లెలూయా. ఎంత ఎంత పిచ్చోళ్ళని చేస్తారో చూడండి పబ్లిక్ని. అది డబ్బులు పెట్టి అది కొనుక్కుంటారు. బిజినెస్ అన్నమాట. బైబిల్ ఏమని చెప్పిండు, నీకు సమస్య వచ్చినప్పుడు నాకు అడుగు నేను ఇస్తా అన్నాడు. ఆ పెన్నులు కొనమని చెప్పలేడు. ఆ పెన్నుల కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చింది, మరి అప్పుడు బైబిల్ అప్పుడే రాయబడ్డది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే విశ్వాసుల కొంతమందికి చేతులకు వెళ్ళి గోల్డ్ డస్ట్ వచ్చిందనమాట. డస్ట్ పడటం, చేతిలో నూనె రావటం. చూడండి, అది అభిషేకం, అది పరలోక అభిషేకం. వీళ్ళు వివరించుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే విశ్వాసి చేతిలో గోల్డ్ డస్ట్ వచ్చింది అంటే గోల్డ్ పౌడరు చేతిలో వచ్చిందని చెప్పి విశ్వాసులు సాక్ష్యం చెప్తారు. అదే మాట నిజమైతే పాస్టర్ ఎందుకు యూట్యూబ్లో గూగుల్ పే, ఫోన్పే అని పెట్టుకుంటాడు? హల్లెలూయా. పాస్టర్ ఎందుకు పైసలు ఇవ్వండి, కానుక ఇవ్వండి అని ఎందుకు చెప్తాడు? చందా దేవునికి ఇవ్వండి అని ఎందుకు చెప్తాడు? ఆయననే గోల్డ్ పౌడర్ తీసుకురావచ్చు కదా. బాగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అంటే ఇక్కడ నేను చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే బైబిల్ మీరు చదవరు కాబట్టి ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారు. ఇంకో పాస్టర్ వచ్చిండు, అన్య భాషలు అనేటివి అవి తప్పు, అవి లేవు అని చెప్పి వేరే ఒక డాక్టర్ని పట్టుకొని వచ్చిండు. ఆయన భాషల్లో 3 రకాల భాషలు ఉంటాయి. భాషలు, అన్య భాషలు, దేవదూతల భాషలు. ఈయన భాషల గురించి చెప్పి ఇదే అంటున్నాడు. ఇప్పుడు నేను తెలుగు వాడిని, నేను ఇంగ్లీష్లో ఉన్నాను, ఇంగ్లీష్ అనే అన్య భాష అంటున్నాడు. హల్లెలూయా. లేకపోతే మలయాళం ఉంది, నాకు రాదు, అదే నా భాష అంటున్నాడు. దేవుని నమ్ముకుంటే ఆ భాష మనకి ఇస్తాడు, మనం నేర్చుకున్న అయిపోతుంది. అది మాట్లాడిన పెద్ద ఆత్మీయత పెరగదు అని చెప్తున్నాడు. అక్కడ చాలా క్లియర్గా భాషలు, అన్య భాషలు, దేవదూతల భాషలను రాయబడ్డాయి. భాషలు అంటే ఇప్పుడు నేనున్నాను, నాకు కన్నడ రాదు, దేవుని ఒక ఆత్మ పొందుకుంటే నేను కన్నడలో మాట్లాడతా. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, బ్యూటిఫుల్ ఇంగ్లీష్లో వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి ఇంగ్లీషే రాదు. ఇక్కడ మా చందానగర్లో మోజస్ పాస్టర్ గారు అని ఉంటారు.
ఆయన నల్గొండ వ్యక్తి. ఆయన ఊర్లలో వేషాలు వేసేవాడు ఆయన. అలాంటి వ్యక్తి ప్రభువుని నమ్ముకున్నాడు, ప్రభు ఆత్మ చేత నింపబడ్డాడు. అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడతాడు ఆయన. సెకండ్ క్లాస్ చదివిండు ఆయన. ఇంగ్లీష్ చదవటం కూడా రాదు కానీ ఇంగ్లీష్ మాట్లాడతాడు. చాలామందిని స్వస్థపరిచిండు. అప్పట్లో పెద్ద పేరుగాంచిన పాస్టర్. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి సేవ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా మంచి సంఘం ఉంది ఆయనకి. చాలామంది సేవకులు ఆయన దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చారు. మరి ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. అన్య భాషలు అంటే ఇంగ్లీషు తెలుగు తమిళ్ కాదు, అది వేరేగా ఉంటుంది. ఆ లాంగ్వేజ్ మీనింగ్ తెలియదు, కానీ మనం మాట్లాడుతూనే ఉంటాం, మర్మాలు చెప్తూనే ఉంటాం. దానికి సంబంధించిన వరం కూడా ఉంటుంది. హల్లెలూయా. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని ప్రియమైన వాళ్ళ ఎంతోమంది మోసం చేసే వాళ్ళు వస్తున్నారు. ఆ మోసాన్ని మీరు గుర్తుపట్టాలి. చాలామంది పాస్టర్స్ డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇస్తేనే దేవుడు దీవిస్తారని చెప్తారు. శుద్ధ తప్పది. నువ్వు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు దీవిస్తాడు. క్రైస్తవుడైన మనం దాతృత్వం కలిగి ఉండాలి, ఇచ్చే మనసు కలిగి ఉండాలి మనం. అంతేగాని ఖచ్చితంగా ఇస్తేనే దేవుడు దీవిస్తాడు, ఇవ్వకపోతే దేవుడు దీవించాడు అట్లా ఏమి ఉండదు. ఒక క్రైస్తవునిగా నీకు త్యాగం ఉండాలి, ప్రేమ ఉండాలి, దాతృత్వం ఉండాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, క్షమించే గుణం ఉండాలి. ఇవన్నీ క్రైస్తవుని యొక్క లక్షణాలు అన్నమాట. ఓన్లీ దేవుడు డబ్బులు ఇస్తేనే దీవిస్తాడు అని అంటే, ఇప్పుడు డబ్బులు వచ్చినాయి, అప్పుడు డబ్బులకు ముందు వస్తు మార్పిడి ఉంటుండే. మరి అప్పుడు వస్తువులు ఇమ్మని చెప్పాల్సిందే. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి. ఎంతోమంది మోసం చేసే వాళ్ళు బయట తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని చూసి మీరు మోసపోకండి. బైబిల్లో యేసుప్రభువు చెప్పిండు. ఏమని చెప్పిండు అంటే, నా నామంలో మీరు దయ్యాలు ఎలగొట్టలేదా, నీ నామంలో మేము ప్రవచనం చెప్పలేదా అంటే, మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్పిండు. దయ్యాలు ఎలగొడితే, ప్రవచనాలు చెప్పేస్తే, లేకపోతే అద్భుతాలు చేస్తే గొప్ప విషయం కాదు. దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చాలి. ఆ వాక్యంలో ఏదైతే ఉందో దాన్ని పాటించాలి మనం. అది పాటించకుండా నువ్వు ఎన్ని అద్భుతాలు చేస్తే ఏముంటాయి? ఇప్పుడు నేను ఉన్నాను, మీ అందరికీ తెలుసు, నేను ప్రేయర్ చేస్తే ఏదో అవుతుంది. నేను దేవుని కానా? దేవుడు జరిగించిండు, నా లోపల ఏం లేదు. నేను ఈరోజు ఉంటా, రేపు వెళ్ళిపోతా. ఈరోజు నా అడ్రస్ హైదరాబాదు, రేపేమో పరలోకము లేకపోతే నరకము. అది మన స్టైలు, మన లెవెల్ అది. అంతే. గడ్డి పువ్వు లాంటిది. ఈరోజు ఉన్నాం, రేపు ఎండిపోతాం. నీటి బుడగ లాంటిది. ఈరోజు ఉన్నాం, రేపు పోతాం. నేను దేవుని కాను, నా వల్ల ఏం కాదు. దేవుడు ఏదో వాడుకుంటున్నాడు. ఆయనకు మహిమ వస్తే చాలు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి బైబిల్ స్పష్టంగా మీరు మెల్లగా చదవటం మొదలుపెట్టండి. మొదట మార్కు సువార్త చదవండి, చాలా ఈజీగా ఉంటే ఈజీగా అర్థమవుతుంది. తర్వాత యోహాన్ పత్రిక చదవండి, తర్వాత అపోస్తుల కార్యం చదవండి, తర్వాత మొదట్లోకెళ్ళి ఆదికాండం నుంచి చదువుకుంటారండి. ఆదికాండంలో లాంగ్వేజ్ కొంచెం హార్డ్గా ఉంటుంది, మార్కు సువార్త చాలా ఈజీగా ఉంటుంది, యోహాన్ పత్రిక ఇంకా ఈజీగా ఉంటుంది. తర్వాత ఆదికాండం నుంచి స్టార్టింగ్లో చదువుకోండి, మీకు అలవాటు అవుతుంది, తెలుస్తుంది. ఎంత చదివారో అంతవరకు టిక్కు పెట్టుకోండి, గమనించండి. హల్లెలూయా. కొంతమంది ప్రవచనాలు చెప్తుంటారు, నీకు అట్లా అయిపోతుంది, నీకు ఇట్లా అయిపోతుంది, లేకపోతే నీ పేరు మీద ఇది ఉంది, నీ పేరులో ఈ అక్షరం వస్తుంది, నీ ఇంటి పేరు ఇది, ఇవి చెప్తూ ఉంటారు. ఇవి ఎవడైనా చెప్తాడు, మాంత్రికుడు కూడా చెప్తాడు. వాక్యం చెప్పాలంట. నువ్వు ప్రవచనం చెప్తున్నావు, నువ్వు చెప్పే ప్రవచనం వల్ల ఆ వ్యక్తి ప్రభువుని నమ్ముకున్నాడా, ఆ వ్యక్తి పాపాలు విడిచిపెట్టిండా? దావీదు అనే రాజు భయంకరమైన పాపం చేసిండు. ఒక ఆమెను పాడు చేశాడు, వాళ్ళ భర్తను చంపేశాడు. ఆ పాపాన్ని దిద్దుకున్నాడు. అది ఎవ్వరికీ తెలియదు, ఓన్లీ దావీదుకే తెలుసు. నాతాన్ అనే వ్యక్తి వచ్చి చెప్పిండు, నువ్వు ఇట్లాంటి పాపం చేసినావు అని గద్దించిండు. అది ప్రవచనం అంటే. చెప్పిన ఆ ప్రవచనానికి ఆయన మారిపోయాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం చూస్తే దేవుని ప్రియమైన వాళ్ళ అంటే చాలామంది ప్రవచనాలు చెప్తున్నారు, నేను కూడా చెప్తాను. కానీ నువ్వు ఆత్మీయంగా ఎదగకపోతే వేస్ట్ అయిపోతుంది అక్కడ. నువ్వేదో బలపడాలి, డబ్బులు ఇవ్వాలని చెప్పి ప్రవచనం కాదు, దేవుళ్ళు ఎదగాలన్నదే నా ప్రవచనం. హల్లెలూయా. వాక్యం చెప్పేటానికి డబ్బులు ఇయ్యరు, ప్రవచనాలు దర్శనాలు చెప్పేటానికి డబ్బులు ఇస్తారు సమాజం.
ఎందుకంటే వాళ్ళకి వాక్యం తెలియదు. వాక్యం తెలిసినోడు వాక్యం చెప్పేటోనికి ఎక్కువ వాల్యూ ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్. వాక్యాన్ని బాగా డీప్గా చదవండి, అందులోకి వెళ్ళి తెలుసుకోండి. ఏదైనా అర్థం కాకపోతే నేను ఉన్నాను, నన్ను అడగండి. చాలామంది మీరు ఏం డౌట్ అడగరు, ఎప్పుడు చూడండి మీ సమస్యలే చెప్తారు. మా పాపకి బాలే, మా అల్లుడికి బాలే, మా కొడుకుకి బాలే, మా కూతురికి బాలే. ఆల్రెడీ ట్యాబ్లెట్లు ఇచ్చిన, ఆల్రెడీ మెడిసిన్ ఇచ్చిన, మీ చేతిలో దేవుని ఒక గ్రంథం పెట్టిన, అది చదవండి, అందులో ఉన్నది అడగండి. నేనేమో ఒక కౌన్సిలర్ని గాను, నేను ఒక డాక్టర్ని గాను, నేను ఒక బైబిల్ టీచర్ని నేను. హల్లెలూయా. ఆ బైబిల్లో ఉన్న డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, అంత చదవండి, ధ్యానం చేయండి. ఈ వచనం ఎందుకుంది అని అడగండి. దాంట్లోకెళ్ళే మీకు పవర్ వస్తుంది, మీకున్న సమస్య తెలుస్తుంది, మీకున్న తప్పు అర్థమవుతుంది, మీ కళ్ళు ఓపెన్ అయిపోతాయి. మీరు ఏ సమస్య నుంచి బాధపడుతారో మీకు విడుదల వచ్చేస్తుంది. ఏం చేయటం అవసరం లేదు. చాలామందికి నేను బైబిల్లో వాక్యం ఇది చదవండి, అది చదవండి అని చెప్తాను నేను. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, మీ ఆయన ఆమెతో తిరుగుతుండు, ఇక మీ అమ్మాయి ఈయన్ని ప్రేమించింది, నాకు దేవుడు చూపిస్తున్నాడు. ఇది కాదు ప్రవచనాలు. హల్లెలూయా. సైతాన్ చెప్తుంది అట్లా. ఒకవేళ కనిపించినా కానీ మనం చెప్పదా, కుటుంబం కూలిపోతుంది అక్కడ. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇంకా కొంతమంది ప్రవచనాలు చెప్తున్నారు, ఇగో నువ్వు ఎల్లో కలర్ చీర వేసుకున్నావు, నల్లది చున్నీ వేసుకున్నావు, నువ్వు అంతకుముందు నువ్వు ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించినావు, ఆ అబ్బాయితో నీకు పెళ్లి కాలేదు, ఇప్పుడు వేరొనితో పెళ్లి అయింది నీకు. అవునా కాదా? అవును. ఆమె వచ్చేస్తుంది ఇక, అవును పాస్టర్ గారు మీకు ఎట్లా తెలుసు? ఆ వీడియో, ఆ సీన్ మొత్తము వాళ్ళ భర్త చూస్తే ఏంది పరిస్థితి? ఆహా, నువ్వు అంతకుముందే నాకంటే వేరే వ్యక్తితో ఉన్నావా, ఇంకా నాతోనే ఎందుకు అని చెప్పి విడాకులు ఇస్తాడు ఆయన. అదా ప్రవచనం? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుని ప్రియమైన వాళ్ళ లోకమంతా కూడా గందరగోళం ఉంది. వాటిని చూసి మోసపోకండి. దేవుడు త్వరగా రానే ఉన్నాడు. బైబిల్ చాలా క్లియర్గా మిమ్మల్ని ఎవ్వరు మోసం చేయొద్దు, నాకు ఇష్టం లేదు అంటాడు పౌలు భక్తుడు. ఏర్పరచబడిన వారిని కూడా వాడు హింసించడానికి చూస్తాడు. ఏ పాస్టర్ అయితే బైబిల్ మీద డిపెండ్ అయ్యి బైబిల్ 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 అని చెప్తాడో దేవుడు పంపిన వ్యక్తి ఆయన. ప్రవచనాలు, దర్శనాలు నేనే యేసని, నేనే పరిశుద్ధాత్మ అని చెప్పారు అనుకో, కథ సైతాన్ మాటలు. ఆయన చచ్చిపోయిన శవమే లేపుతాడు, లైవ్లో అన్ని అద్భుతాలు చేస్తాడు. నువ్వు టచ్ అనగానే నీకు మోకాలు నొప్పులు తగ్గిపోతే నీకు పిల్లలు కూడా పుడతారు. వాక్యం లేకపోతే అది వేస్ట్ అయిపోతుంది. హల్లెలూయా. కొంతమంది పాస్టర్లు ఎలా ఉన్నారంటే, మీ అమ్మాయి దేవుని సేవలో వాడబడుతున్నట్టు నేను దర్శనంలో చూసిన, మీ అమ్మాయిని సేవలో పంపించండి అని అంటే, పాపం ఇక అయ్యగారు చెప్పారు కదా అని చెప్పి వీళ్ళు పంపించేస్తారు. ఇక పెళ్ళి ఉండదు, ఏమి ఉండదు. ఆమె ఏం చేయాలంటే ఆ చర్చిలో పని చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. అక్కడ పాస్టరు కాళ్ళు నొప్పించుకుంటాడు, తల మాలిష్ చేయించుకుంటాడు, బట్టలు ఉతికిపించుకుంటాడు, వంట చేయించుకుంటాడు. ఇదే సేవ అని చెప్తారు. ఇంకా కొంతమంది ఎట్లుంటారంటే, ఒక అమ్మాయిని చూసి దేవుడు నాకు నిన్ను చేసుకోవాలని చెప్పి దేవుడు చెప్పిండు, మరి నువ్వు నన్ను చేసుకుంటే నువ్వు సేవలో వాడబడతావు, ఇదే యెహోవా వాక్కు. అమ్మా, ఆ పాస్టర్ గారికి దేవుడు చెప్పిండంట అని చెప్పి ఈమె ఏం చేస్తే సరే అని చెప్పి ఏం ఎంక్వైరీ చేయదు, ఏం చేసుకుంటుంది. ఇప్పుడు దేవుడు ఆ పాస్టర్ గారికి చెప్తే నీకు కూడా చెప్పాలి కదా, నీకు చెప్పలేడా? మరి చెప్తాడు. నువ్వు బైబిల్ చదవవు కాబట్టి నీకు తెలియదు. హల్లెలూయా. చాలా మోసం, చాలా ఘోరంగా నడుస్తూ ఉన్నది దేవుని ప్రియమైన వాళ్ళ. దీనివల్ల ఏమవుతుందంటే నిజమైన క్రైస్తవులకి, నిజమైన పాస్టర్లకి నిందలు వస్తున్నాయి. నిజమైన పాస్టరు ఎప్పుడు కూడా ఇట్లాంటివి చెప్పడు. ప్రార్థన చేద్దాం సిస్టర్, దేవుడు కార్యం చేస్తాడు, బైబిల్ చూపిస్తాడు, ఇగో నువ్వు చేస్తున్న మిస్టేక్ ఇది, బైబిల్లో ఇట్లా ఉంది, నువ్వు దీన్ని పాటించు, దేవుడు చేస్తాడని చెప్తాడు. ఇంకా కొన్ని చర్చెస్లో ఏం చెప్తారు, మనదే కరెక్టు, మన బోధనే కరెక్ట్, మనమే పరలోకానికి పోతాం, మిగతా వాళ్ళందరూ నరకానికి పోతారు, మీరు వాళ్ళ దగ్గరికి పోవద్దు అని చెప్పి వీడే ఆపేస్తాడు. ఆడ మన సంఘమే డెవలప్మెంట్ అవ్వాలని ప్రేయర్ చేయమని చెప్తారు. హల్లెలూయా. అట్లా చాలా భయంకరమైన సిట్యువేషన్స్ మనం చూస్తున్నాం. సమాజంలో చాలామంది మోసపోతున్నారు.
20 లక్షలు 30 లక్షలు పాస్టర్లకు ఇచ్చేస్తున్నారు. కొంతమంది అయితే ఇల్లు అమ్మి ఇచ్చి వాడు కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. ఆ కిరాయి కట్టడం కూడా కష్టమవుతుంది. నాకు పరిచయం అవుతారు అట్లాంటి వాళ్ళు. భయం అవుతుంది వాళ్ళని చూస్తుంటే. దేవుడు లేడు, ఎవరు లేరు అని చెప్పి కొంతమంది కలిసిపోతున్నారు. హల్లెలూయా. ఇక్కడ వరంగల్లో పాల్సన్ అయ్య గారు అని చెప్పి ఒక పెద్ద దైవజనుడు ఉంటాడు. గొప్ప సేవకుడు. ప్రజలు ఆయన వేసుకున్న బట్టలు నోటితో పట్టుకుంటారు అన్నమాట. ఆయన వేసుకున్న చెప్పులు ఇంట్లో పెట్టుకుంటారు. అయ్యగారు చెప్పు, ఆ చెప్పు తీసుకొని ఈపు మీద కొడితే సైతాన్ పోతుందంట. బైబిల్లో ఎక్కడ లేదు అట్లా. హల్లెలూయా. చనిపోయిన వ్యక్తులు ఏంటంటే ఆ నుంచి మట్టి తెచ్చుకుంటూ ఉంటారు. స్వస్థతలు జరుగుతాయేమో స్వస్థతలు, కానీ అది బైబిల్లో లేదు అది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. బైబిల్ చదవని వాళ్ళు, ప్రేయర్ చేయని వాళ్ళు, అమాయకులు, పిచ్చోళ్ళు, ఎవరు ఏది చెప్తే వినేటోళ్ళు ఈ పాలసీలో వెళ్తూ ఉంటారు. హల్లెలూయా. బైబిల్ మన చేతిలో వచ్చింది, ఎన్నిసార్లు మనం చదివినాం. బైబిల్ రేటు 300 రూపాయలు. 1 కేజీ చికెన్. ఈరోజు తింటే రేపు అరిగిపోతుంది. బైబిల్ కొని 10 ఏళ్ళు అయింది. ఎన్నిసార్లు చదివినాం, ఎన్నిసార్లు దాన్ని ధ్యానించినాం? ఏమి ఉండదు. చాలా భయంకరం. ఒక పేరుగాంచిన పాస్టర్ ఉన్నాడు. ఆయన గురించి చెప్పొద్దు, కానీ ఆయన పేరు చెప్పాను, కానీ చెప్తాను. చాలా స్వస్థతలు, అద్భుతాలు చేస్తాడు. యూట్యూబ్లో కనబడతాడు, కానీ చెప్పాను నేను. ఆయన వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చినప్పుడు క్యాన్సర్కి వాళ్ళ ఇంటి వారు డబ్బులు ఇస్తే హాస్పిటల్కి వెళ్ళి అన్ని చెకప్ చెప్పి మీకు ట్రీట్మెంట్ చెప్పి అని చెప్పి డబ్బులు ఇస్తే ఆ పాస్టర్ గారు ఏం చేశారు అంటే ఎల్ఐసి పాలసీకి వెళ్ళి 10 లక్షల పాలసీ కట్టేసి వచ్చింది ఆయన వాళ్ళ అమ్మగారి పేరు మీద. ఉండి వాళ్ళ అమ్మగారు 4-5 నెలల తర్వాత చనిపోతే ఆ పాలసీ తీసుకొని ఆయన స్థలం కట్టుకొని ఇప్పుడు చర్చి కట్టుకున్నాడు. వీళ్ళు పాస్టర్లు మనకి. హల్లెలూయా. అంత దౌర్భాగ్యంగా ఉన్నదన్నమాట. సొంత తల్లిని నువ్వు చూసే వ్యక్తివి కావు. అమ్మ చనిపోతే పాలసీకి డబ్బులు వస్తాయి. హల్లెలూయా. చాలా ఘోరం ఇది. ఇంకా కొంతమంది సేవకులు అయితే వాళ్ళు మేము పొలము ఇక్కడ పండించుకుంటాము అని అంటే సరే అని చెప్పి అక్కడ వాళ్ళకి పొలం ఇస్తే ఆ పొలం అంతా కంచేసుకొని వీళ్ళు ఉల్టా దాని మీద ప్రార్థనలు చేసుకొని రౌడీల్ని పెంచుకొని ఆ పొలం వీళ్ళ పేరు మీద చేపించుకొని ఇప్పుడు వాళ్ళ పొలం లేకుండా చేసేసారు. హల్లెలూయా. ఇట్లాంటి దౌర్భాగ్యమైన స్థితి క్రైస్తవ లోకంలో జరుగుతుంది. మీకు తెలియదు, మీరు నమ్మరు, కానీ ఇది నిజం. ఉన్నది అట్లా. హల్లెలూయా. చాలా ఘోరం అన్నమాట. ఇంకా అమ్మాయిలను పాడు చేయటం అంటే ఇక మనం లెక్క పెట్టద్దు. ఇంకా చాలా భయంకరమైన విషయాలు క్రైస్తవ లోకంలో జరుగుతుంది. మళ్ళీ పాస్టర్లే. హల్లెలూయా. అందరం మోసపోవటానికి కారణం వాళ్ళదేం తప్పు లేదు, మనదే తప్పు. మనం బైబిల్ చదవం, మనకు తెలియదు. హల్లెలూయా. అందుకే చాలా సీరియస్ మ్యాటర్. బైబిల్ని చదవండి, బైబిల్ని ప్రేమించండి. ఏదో జాతకాల పుస్తకం లెక్క తీయటం కాదు, అది ఎవడైనా తీస్తాడు. దాని జాతకం పుస్తకం లెక్క ఉంటే నీకు జాతకం పుస్తకం లెక్కనే కనిపిస్తుంది. దేవుని మనసు దీంట్లో ఉంది అని చదివితే దేవుని మనసే కనబడుతుంది. ఆ బైబిల్ చదివి రాయేసి మన దాకా వచ్చేవారు కొన్ని వందల వేల లక్షల మంది చనిపోయారు. ఎంతోమంది రక్తం ఆ బైబిల్ మీద ఉన్నది. దాని విలువ తెలుసుకొని మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. నేను దర్శనాలు లేవని చెప్తలేను, ప్రవచనాలు లేవని చెప్తలేను, అద్భుతాలు లేవని నేను చెప్తలేను. ఇవన్నీ ఉన్నాయి. వీటికన్నిటికంటే దేవుని వాక్యం గొప్పది. ఆ వాక్యాన్ని మనం ఫాలో అయిపోతే చాలు. చాలామంది ఆ దైవజనుడు, ఈ దైవజనుడు, ఆయనతో ప్రేయర్ చేయించుకుంటే అవుతుందా, ఈయనతో ప్రేయర్ చేయించుకుంటే ఆయనకు ఆ వరం ఉందంట. హల్లెలూయా. ఆ వరం ఉందంట. ఆయన ప్రేయర్ చేయగానే దన్నని పడిపోతుర్రు. నేను ప్రేయర్ చేస్తూ కూడా పడిపోతారు. నేను అది కాదంటలేను. కానీ దేవుని ప్రియమైన వారులారా, వాక్యం ఎంత చెప్తున్నారు? వాక్యంలో నడిపిస్తుర్రా? వాక్యమే చెప్తుండా, లేకపోతే అద్భుతాలు, స్వస్థతలు? కొంతమంది ప్రసంగం చెప్పేటప్పుడు మీరు చూడండి, ఓన్లీ స్వస్థతల గురించే చెప్తారు. నేను అక్కడ పోయినా అట్లా అయింది, నేను ఇక్కడ పోయినా ఇట్లా అయింది, హల్లెలూయా, ఇదే చెప్తుంటారు.
కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ డబ్బులు డబ్బులు డబ్బుల గురించే చెప్తుంటారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మీరు దేవునికి డబ్బులు ఇవ్వాలా, దేవునికి డబ్బులు ఇవ్వకపోతే దేవుడు ఆశీర్వదించడు. ఇగో పలానా సిస్టరు ₹1,00,000 ఇస్తే ఆమెకి ఇల్లు కొనుక్కుంది ఆమె. అంటే దేవుణ్ణి డబ్బుతో వాల్యూ ఇస్తున్నారు. ఒక పాస్టర్ గారు ఉంటారు, ఆయన చెమట తీసి లేడీస్ మీద వేస్తున్నాడు, నీకు స్వస్థత వస్తుందని చెప్పి. ఎంత ఘోరం అండి. ఉమ్ముతున్నాడు, తుతుతు అని ఉమ్ముతున్నాడు, నీకు స్వస్థత జరుగుతుంది అంటున్నాడు. మీకు చూపిస్తా కావాలంటే యూట్యూబ్లో లింకులు పంపిస్తాను. హల్లెలూయా. చాలా భయంకరం. యేసయ్య చేయలేదు అట్లా. చాలా ఇంపార్టెంట్. నీ ప్రేయర్లో దమ్ము ఉంటే నువ్వు ఫోన్లో ప్రార్థన చేసినా అద్భుతం జరుగుతుంది. నీ వాయిస్ వింటేనే సైతాన్ ఫట్టాన్ని పడిపోతుంది. నో మోర్. నీకు నిజంగా దమ్ము ఉంటే, నీకు మోకాల అనుభవం ఉంటే నీ ముందర ఎవడు నిలబడలేడు. నీకు మోకాల అనుభవం లేదు, అందుకే నువ్వు అన్ని జిమ్మిక్లు చేస్తున్నావు. నీకు మోకాల అనుభవం లేదు, దేవుని నువ్వు దర్శించలేదు, అందుకే ఆ జిమ్మిక్లు చేసే దగ్గర నువ్వు పోతున్నావు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుడు చాలా క్లియర్గా అన్నీ రాసుకుంటూ వచ్చిండు, అన్ని విధాలుగా చెప్పుకుంటూ వచ్చిండు. ఏ పాస్టర్ అయినా మీ మీ జీవితంలో మీ దగ్గరకు వచ్చి యేసయ్యని నమ్ముకుంటే మీకు అన్నీ పోతాయి అని చెప్పిండంటే అది శుద్ధ తప్పది. కష్టాలు పోతాయి, రోగాలు పోతాయి, అసలు మీకు సమస్యలే ఉండవు, అసలు మీకు ఇంకేం ఉండదు. అంతా మస్తు ఫుల్ డబ్బే డబ్బు. మీ ఇళ్ళలో కార్లు వస్తాయి, ఫుల్ ఒంటి నిండా బంగారం వేసుకొని తిరుగుతారు, ఫుల్ ఆస్తులు వస్తాయి, ఫుల్ బ్లెస్సింగ్స్ ఫుల్ బ్లెస్ చేస్తాడు అనే డైలాగ్ వాడుతుంటారు. బ్లెస్సింగ్లు శుద్ధ తప్పది. అలాంటి విశ్వాసులు హైదరాబాద్లో చాలామంది ఉన్నారు. నా ఖాతాలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇళ్ళలో తిరుగుతానండి. ఏముండదు ఆడ, తిననీకే ఉండదు ఆడ. హల్లెలూయా. మళ్ళీ పాస్టర్ వాళ్ళ ఇంటికి పోడు, మనమే పోయి ప్రేయర్ చేసి రావాలి. మళ్ళీ ఈ విశ్వాసం మన దగ్గర రాడు, ఆడికే పోతాడు. హల్లెలూయా. పాస్టర్ అంటే తండ్రి ప్రేమ చూపించాలి. ఆ విశ్వాసకి అరే నాకు చెప్పుకొని ఒక తండ్రి ఉన్నాడు కదా అన్న ఫీలింగ్ రావాలా. హల్లెలూయా. ఆ ప్రేమ నువ్వు చూపించకుండా నువ్వు ఎన్ని అద్భుతాలు ఏంది, ఎన్ని స్వస్థత లేనిది, ఎన్ని దయ్యాలలో కొడితే ఏం లాభం. హల్లెలూయా. ఇంకా కొంతమంది పాస్టర్లు అయితే ఫోన్లు చేస్తే ఫోన్లు లేపారు. ఐఎమ్ సో బిజీ అంటారు. అయ్యగారు చాలా బిజీ ఉన్నారమ్మా, ఇప్పుడు లేదు, సండే రోజు రండి, సండేని మీతో మాట్లాడుతా. ఆయన పక్కనే ఉంటాడు ఆడ. హల్లెలూయా. ఒక పేరుగాంచిన పాస్టర్ ఉన్నాడు, ఆయననే అమెరికాకు పంపించిండు అనమాట. ఆ పాస్టర్ కానీ అమెరికా నుంచి డబ్బు తెచ్చుకున్నాడు, అక్కడి నుంచి ఆయన సేవ విస్తరించింది. ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్తుంది పాస్టర్ గారికి చెప్దామని. పాస్టర్ గారు పక్కనే ఉండి దూరం నుంచి అయ్యగారు లేదని చెప్పేసి అని చెప్పిండు. ఆమె చాలా బాధపడుతూ వచ్చింది. మళ్ళీ పోలే వాళ్ళ ఇంటికి. హల్లెలూయా. మరి ఇంకేం సేవ అక్కడ. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే దేవుని ప్రియమైన వాళ్ళ లోకంలో ఇది నడుస్తుంది. క్రైస్తవులే గొప్పవాళ్ళని నేను చెప్తలేను. దీంట్లో కూడా అబద్ధికులు ఉన్నారు, దొంగలు ఉన్నారు. వాళ్ళని మీరు గుర్తుపట్టండి, మీరు మోసపోకండి అని చెప్తున్నాను. హల్లెలూయా. అద్భుతాలు జరగవు అనేది కాదు, స్వస్థతలు జరగవని కాదు, స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. చచ్చిపోయిన శవం లేస్తాడు, దయ్యాలు అనేటివి ఉన్నాయి, మంత్రాలు అనేటివి ఉన్నాయి, వాటి నుంచి ప్రభు విడుదలిస్తాడు. మనం వాక్యాన్ని వెంబడించినప్పుడు ఇస్తాడు. అందరినీ క్షమించమని వాక్యం చెప్తూ ఉంది. మనం క్షమించకుండా, ప్రేమించకుండా, ఒకరి పట్ల మనం ప్రేమ చూపించకుండా ఇవన్నీ పనిచేయవు. ఇవన్నీ కూడా నా మాటలు కాదు, నా సొంత కవిత్వాలు కాదు, బైబిల్లో ఉన్న విషయాలు. బైబిల్ చెప్తుంది. ఒకరు నిజంగా బైబిల్ చదివితే ఖచ్చితంగా వాడు మారిపోతాడు, డౌటే లేదు. బైబిల్ మనకు అర్థం కాలేదు అని అంటే మనం దాన్ని చదవలేదు, దాని దగ్గరికి పోలేదు. దాని దగ్గర పోయి దాన్ని తవ్వుతూ ఉంటే చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా సమాజంలో జరిగిన కొన్ని విషయాలు మీ ముందర పెట్టిన, మీలో చాలామందికి తెలియదు ఇది. హల్లెలూయా. కానీ ఇవన్నీ ఉన్నాయి, రియల్గా జరుగుతున్నాయి. ఇవి బైబిల్లో కూడా ముందు కూడా చెప్పారు. పౌలు భక్తుడు ఒక వ్యక్తికి బాగు చేస్తే ఆయనను దేవుడిగా కొలిచారు. వెంటనే బట్టలు చెప్పుకున్నాడు, నేను ఎక్కడరా బాబు దేవుడినని.
దేవుడుగా కొలిచిన వ్యక్తులే ఆయన మీద రాళ్ళు కొట్టి ఆయనను వెళ్ళగొట్టేశారు. కోమాలో వెళ్ళిపోయాడు ఆయన రాళ్ళు తీసుకొని కొడితే పౌలు భక్తుడు. తనను తాను తప్పించుకోవటానికి నేను దేవుడిని అంటే అయిపోతుండే, కానీ చెప్పలేడు ఆయన. ఓన్లీ ప్రభువునే హైలైట్ చేశాడు. ఆయనలో వాక్యం ఉన్నది. ఎవరి లోపలైతే వాక్యం ఉంటుందో వాళ్ళు ప్రభువుని హైలైట్ చేస్తారు. అదే వాక్యం ఉన్న వ్యక్తికి, వాక్యం లేని వ్యక్తికి తేడా. హల్లెలూయా. కాబట్టి సో కాల్డ్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, నీలో వాక్యం ఉంటే నువ్వు వాక్యాన్నే లేపుతావు. నీలో భ్రమపరిచే ఆత్మ ఉంటే దాన్నే లేపుతావు. నీ ఇష్టం. హల్లెలూయా. దేవుడు వివేచించే వరం ఇస్తాడు. నేమ్ కాలింగ్ వరం ఉంటుంది. పేర్లు పిలిచే వరం ఉన్నది. నేను కూడా చెప్తా, ఇంటి పేరుతో సహా చెప్తా. కానీ దానిలో డూప్లికేట్ కూడా ఉంది. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. ఇంకా కొంతమంది పాస్టర్లు ఏం చెప్తారంటే, ఇగో నువ్వు రెడ్ కలర్ శారీ వేసుకున్నావు, వైట్ కలర్ చున్నీ వేసుకున్నావు. చున్నీ అంటే తల మీద వేసుకునేది ఉంటుంది కదా, పెద్ద లాంగ్ది షాల్. ఇగో నీకు పిల్లలు లేరు, మీ ఆయన నిన్ను వదిలేసిండు, ఇంకొక ఆమెతో తిరుగుతుండు. అక్కడ చాలామంది ఎర్ర కలర్ శారీ వేసుకొని ఉంటారు, వైట్ షాల్ వేసుకొని కూడా ఉంటారు. అక్కడ చూసిన వాళ్ళంతా మగోళ్ళు, లేకపోతే అరే ఈమెనేమో అన్నట్టు ఉంటారు. అక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళ పరువు పోతుంది. మరి నువ్వేం ప్రవచనం చెప్పినట్టు? హల్లెలూయా. మీరు ఒకసారి ఆలోచించండి మనసు పెట్టి, నేను చెప్పింది కరెక్టా రాంగా. ఇవన్నీ కూడా జిమ్మిక్లు అనమాట, మ్యాజిక్స్. దయ్యాలు ఉన్నాయని చెప్పి కొట్టటం, చెప్పు తీసుకొని కొట్టటం, లేదు అంటే చీపిరి కట్ట తీసుకొని కొట్టటం, దశమ భాగం ఇవ్వకపోతే తిట్టటం, శపించటం. నేను నీకు బాప్తిజం ఇచ్చాను, నువ్వు దశమ భాగం ఇస్తావు, నువ్వు ఎక్కువ రోజులు బతకవు, అయిపోయింది నీది, మీ పిల్లలు చచ్చిపోతారు, ఇట్లా అనేటోళ్ళు ఉన్నారు. దేవుడు ఎక్కడ కూడా అనలేదు బైబిల్లో. దేవుని బిడ్డలు కూడా ఎక్కడ కూడా అనలేదు. మరి నువ్వెందుకు అంటున్నావు? అలాంటి వ్యక్తులు ప్రవక్తలు అవుతారా? దేవుని వాక్యం వారిలో పనిచేస్తుందా? చాలా ఇంపార్టెంట్. దైవజనుడైన నువ్వు చాలా ఓపిక కలిగి ఉండాలని తిమోతి పత్రికలో రాయబడ్డాయి. అందరినీ సహించాలి, అందరినీ భరించాలి, అట్లయితేనే సేవకు రా అంటున్నాడు. లేదంటే నీ దారి నువ్వు చూసుకో అంటున్నాడు. ఇవన్నీ వాక్యాలు కనబడవు. అది ఉంటుంది, దాన్ని చదివి దానికోసం కళ్ళు మూసుకొని నేను దీని ప్రకారం ఉన్నాను లేదా అని చెప్పి ఒక 4-5 రోజులు దాన్నే పదే ఆలోచిస్తూ ఉండాలి. అది అప్పుడు మైండ్లో కూర్చుంటుంది. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ కూడా వాక్యంలో మనకి కనబడుతుంది. అందుకే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. దౌర్భాగ్యమైన జీవితం ఏంటంటే, బైబిల్ ఎన్నో రోజులు మీ చేతిలో ఉంటుంది, మీరు ఒక్కసారి కూడా కంప్లీట్ చేయరు, ఒక్క పుస్తకం కూడా చదవరు. ఆది కాండంలో 50 అధ్యాయాలు ఉంటాయి, మీ జీవితం మొత్తంలో ఆది కాండం కంప్లీట్ చేయలేరు మీరు. అది మన దౌర్భాగ్యమైన స్థితి. మళ్ళీ తర్వాత దేవుడు నాకు ఏం చేయలే అనేవాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అట్లా కాదు, కొంతమంది భక్తులు ఉన్నారు, ఒక్క రోజులో బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు, 3 రోజుల్లో బైబిల్ అంతా చదివిన వాళ్ళు ఉన్నారు. చదివింది కూడా చాలా యాక్యురేట్గా చదివి ఏ వచనం ఎక్కడుందో చెప్పగలిగే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ జీవితం అది. దేవుడు ఆ విధంగా వాళ్ళని తయారు చేసుకున్నాడు. వాళ్ళు దేవుని కోసం అట్లా అర్పించారు. మన చేతిలో కూడా బైబిల్ ఉంది, మనం కూడా చదువుదాం. మనల్ని మనం మోసం చేసుకోకుండా, మన కుటుంబాన్ని మనం మోసం చేసుకోకుండా మనల్ని మనం కాపాడుకుందాం. నేను నా కోసం నేను చెప్తలేను, మీరు చెప్తే నాకు వచ్చేది ఏముండదు. కానీ నేను నిజమేంది అబద్ధమేంది చూపిస్తున్నా సింపుల్గా. లేదు నేను ఇంతసేపు చెప్పటం అవసరం, నాకేం అవసరం, ఈ గ్రంథంలో ఇది ఉంది, ఈ గ్రంథంలో సొలొమోన్ ఉన్నాడు, ఈ గ్రంథంలో రాజులు ఉన్నారు, నాకేం అవసరం. నేను ఏదో ఒక పిట్ట కథ చెప్పచ్చు, ఏదో ఒక జోకులు వేయచ్చు. కొంతమంది పాస్టర్ల వాక్యాలు వినండి మీరు, ఒక 4-5 జోకులు, ఒక పిట్ట కథ ఉంటుంది, కథం అయిపోతుంది వాక్యం. మళ్ళీ వీళ్ళు సోకాళ్ళు పేరుగాంచిన పాస్టర్లు. నేను అది చెప్తలేను, ఉన్నది చెప్తున్నా. నేను దావీదు గురించి మాట్లాడుతున్నా, దానియేలు గురించి మాట్లాడుతున్నా, అది కూడా డెప్త్లో మాట్లాడుతున్నా. మీకు ఇంట్రెస్ట్ రావాలని చెప్పి మాట్లాడుతున్నా. మీరు చదివినప్పుడు నాకు రాని పాయింట్ మీకు వస్తుంది, అది చాలా సంతోషం అనిపిస్తుంది. అప్పుడు మీరు చెప్పినప్పుడు ఓహో ఈ కోణంలో దేవుడు మాట్లాడండి అని చెప్పి నాకు కూడా తెలుస్తుంది.
అదే నేను దర్శన ప్రవచనాలు చెప్తే ఏం తెలుస్తుంది మీకు వాక్యం గురించి? దర్శనాలు ప్రవచనాలు అనేటివి దేవుని యొక్క కార్యం రుజువుపరచడానికి, దేవుని ఒక పవర్ ఉంది, దేవుడు కార్యం చేస్తున్నాని దేవునిలో రావటానికి కొరకి. కానీ ఒక వ్యక్తి ఆత్మీయ జీవితం ఎక్కడ పెరుగుతుందంటే వాక్యాన్ని నమ్మినప్పుడు, వాక్య ప్రకారం జీవించినప్పుడు, వాక్యాన్ని నెరవేర్చినప్పుడే అది చేయబడుతుంది. సెయింట్ ప్యాట్రిక్స్ అనే దైవజనుడు చాలా చచ్చిపోయిన శవాన్ని లేపిండు. ఒక పామును శపిస్తే ఆ ఫిన్లాండ్ అనే దేశంలో ఇప్పటికొక పాము కూడా కనబడదు. ఆయన గురించి మొత్తం చెప్పిన నేను. ఆయన 6 నెలలు చనిపోయి 6 నెలలు అయిన వ్యక్తులను కూడా లేపిండు ఆయన. అది కథ కాదు, జరిగిన వాస్తవం అది. రాజు కొడుకు చనిపోయి కుళ్ళిపోతే కూడా ప్రార్థన చేస్తే ఆయన మళ్ళీ బాడీ వచ్చి ఆయన నార్మల్ అయిపోయి రాజు కూడా మారిపోయాడు. సెయింట్ ప్యాట్రిక్ చాలా గొప్ప దైవజనుడు. ఆయన పేరు మీద స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అనేక మంది ఆయన పేర్లు పెట్టుకున్నారు. ఆయనకు ఆ పవర్ ఎట్లొచ్చింది అని అంటే బైబిల్ చాలా చదివి ఆయన ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకొని, మనలో యేసయ్య ఉన్నాడు, యేసయ్యలో నేనున్నాను, నాలో యేసయ్య ఉన్నాడు, యేసయ్యలో నేనున్నాను అర్థం. యేసుప్రభు చెప్పాడు నేను మీలో ఉన్నా అంటున్నాడు, మీతో సదాకాలం ఉంటా అన్నాడు, నీతో ఉంటా అంటున్నాడు, మీలో ఉంటా నీతో ఉంటా అంటున్నాడు. అరే నాలో యేసయ్య ఉన్నాడు. ఆయనకు ఆ కాన్సెప్ట్ అర్థమైంది, దాని ప్రకారం ఆయన మూవ్ అయిపోయాడు, దేవుని ఒక పవర్ చూశాడు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి, చదవండి. లేకపోతే దేవుడు అడుగుతాడు మీకు, నేను నీకు బైబిల్ చేతిలో పెట్టిన, రోజు దైవజనుల ద్వారా మాట్లాడిన, నువ్వు ఎందుకు చదవలే అని అంటాడు. రోజుకు ఒక 2-3 అధ్యాయాలు చదివినా చాలు. సామెతల గ్రంథం ఉంటుంది, ఈరోజు 20వ తారీఖు, సామెతలు 20 చదవండి, రేపు 21, రేపు సామెతలు 21 చదవండి, కీర్తన గ్రంథం చదవండి, చదువుకుంటే దినవృత్తాంతాల గ్రంథం కూడా చదవండి, చాలా విషయాలు తెలుస్తాయి. మంచిది, దేవుడి మాటలు దీవించుగా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనం. వాక్యం ద్వారా మాతో మాట్లాడను, అందరికీ వాక్యం మీద ఇంట్రెస్ట్ పుట్టించు, బైబిల్ చదివేటట్టు అవగాహన దయచి నీ యొక్క సాక్షిగా నిలబెట్టు, రాకడలో సిద్ధపరచు. యెహోవా సబార షిఖేన్ దలార సంబబార శరీరజన, మీరు బలపరచు, నూతనపరచు, అలంకరించు, ఆత్మకార్యాలు జరిగించు, మహిమాగత వహించు. మీరే దీవించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. సాయంత్రం కలుస్తుందాం. బాయ్. మరి చాలా హెచ్చరిక ఇచ్చినందుకు దేవుని పేరట కృతజ్ఞతలు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.